సార్ ఈ పాదయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎంత దూరం ఈ పాదయాత్ర స్టార్ట్ చేశారు? ఈ పాదయాత్ర కేవలం విద్యా హక్కు చట్టం అమలు చేయాలని చెప్పేసి ఉద్దేశించి మొదలుపెట్టడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం 16 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. అంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో దీన్ని అమలుపరచలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మనం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అతను నేను ఆ ప్రమాణ స్వీకార రోజున నేను విద్యా హక్కు చట్టం అమలు చేస్తానని చెప్పాడు. ఇతను కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచలేడు. కనీసం విద్యకు బడ్జెట్ కూడా కేటాయిస్తలేరు. కేసీఆర్ గారి హయాంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యానికి గురవుతున్నది. మేము పదే గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి, గవర్నర్ ముఖ్యమంత్రి గారికి పదే గుర్తు చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయండి, విద్యకు బడ్జెట్ కేటాయించండి, దీనికి ప్రైవేట్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, వాటిని నియంత్రించండి, నియంత్రణ చట్టం తీసుకురండి. పేద వర్గాల పిల్లలను చాలా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు. మీరు ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఐఐటి కానీ, జేఈ కానీ, సివిల్ కానీ అవిటి కూడా ప్రతి దానికి కూడా వాటి కోచింగ్లతో సహా ఎడ్యుకేషన్ బోధించాలని చెప్పేసి మేము ప్రైవేటుకు ధీటుగా, ప్రైవేట్ స్కూళ్ళలో చదివే ప్రైవేట్ కళాశాలలో చదివే పిల్లలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదివే పిల్లల్ని కూడా తీర్చిదిద్దాలని చెప్పి, అలాంటి విద్యను తీసుకురావాలని చెప్పేసి, విద్యకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మీద మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది. ఆ విద్యా హక్కు చట్టం 2009 రావడానికి దాదాపు ఎంతో మంది దానికి పోరాటం చేశారు. ఆ జీవో రావడానికి, ఆ జీవో వచ్చినాక అమలు జరగడానికి మళ్ళీ మేము పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ విద్యా వ్యవస్థ ఆఖరికి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 80 సంవత్సరాలు అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పుడు 70% వరకు ఆగిపోయింది విద్య. ఈ పాదయాత్ర ఈ రోజే కొండారెడ్డిపల్లి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి స్వగ్రామం నుంచి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి ఈ గ్రామం నుంచి ఈ రోజే మొదలుపెట్టాం. మరి అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్కి ఒక వినతి పత్రం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఈ కొంచెం పేద వర్గాల పట్ల ప్రేమను ప్రకటించి ఈ విద్యా వ్యవస్థను బాగుపరిచి మరి మాకు అందరినీ ఆదుకునే విధంగా ఈ విద్యను తీర్చిదిద్దాలని చెప్పి ఉద్దేశంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి ముఖ్యమంత్రి దృష్టిలో పడి ముఖ్యమంత్రి గారు దీన్ని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ ఊరికి రావడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి మా పాదయాత్ర ఇక్కడి నుంచి ఈ కల్వకుర్తి, ఆ తర్వాత వెల్దండ, ఆమరగల్లు, కర్తాల, కందుకూరు, మన రాచనూరు గేటు, మహేశ్వరం గేటు, దుగ్గూడ నుంచి చంద్రయ్యగుట్ట దాకా, ఎల్బినార్ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు పరుస్తారని మేము ఆశిస్తున్నాం. విద్యను ప్రోత్సహిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.